ఈ శ్రీ పంచమి రోజున ఉదయాన్నే చక్కగా గణపతి పూజ చేయటం, రావి ఆకు మీద గణపతిని పెట్టి పూజ చేయటము, తర్వాత అమ్మవారి కలశము వెండిది కానీ ఇత్తడిది కానీ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో కాస్త తీర్థం పొడి, తులసి దళము, బిల్వదళము, అట్లాగే తెల్లటి పుష్పము, ఎరుపు గులాబీ పుష్పము, ఇవన్నీ కూడా చక్కగా వేసి ఆ రోజున అమ్మవారికి కొబ్బరికాయ ఒకటి పెట్టి చక్కగా కలశారాధన చేసి సరస్వతీదేవికి సంబంధించినటువంటి శ్లోకాలు, ముఖ్యంగా 108 నామాలు ఉంటాయమ్మ. ఆ నామాలతో అమ్మవారికి అష్టోత్తరార్చన, పిల్లలుంటే పిల్లల చేత తల్లిదండ్రులు చేయించాలి, వాళ్ళు చేస్తూ పిల్లల చేత చేయించాలి. మళ్ళీ ఆ తల్లి చక్కటి శ్వేతపు కలరు అంటే శ్వేత స్వరూపిణి, తెల్లటి ఛాయి కలిగినటువంటి ఆవిడ ఆ సరస్వతి మాత. చక్కగా తెలుపు వస్త్రాలు కట్టుకుంటే ఆవిడికి తొందరగా మనం అట్రాక్ట్ అవుతాం, ఆవిడ దృష్టి మన మీద పడుతుంది. అట్లాగే ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా కుంకుమ ధరించటం ఉత్తమం. కుంకుమ లేకుండా ఏ పూజ చేసినా అది దేనికి పనికిరాదు. అలా చేసుకొని మరి ఆ తల్లికి విశేషంగా కొన్ని నైవేద్యాలు చెప్పారు. పటిక బెల్లము, అట్లాగే పెరుగు, పాలు, ఆవు పాలతో చక్కగా ఆవిడ ప్రతిమ ఉంటే అభిషేకం చేసి అది తీసుకోవడం వలన ఇంకా విశేషమైన శక్తి వస్తుంది.